మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రెండ్షిప్ లో మనకి ఎలా తెలుస్తుంది ఇతను కరెక్ట్ ఫ్రెండ్ మనకి ఇతని వల్ల మనకి ఏ నష్టము జరగదని ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఆ మధ్యకాలంలో ఒక కాలేజీలో నేను క్లాస్ తీసుకుంటుండగా తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో ఒక అబ్బాయి అడిగిన ప్రశ్న ఏంటంటే, గురువు గారు నాకు చదువుకోవాలనిపిస్తుంది, నాకు మంచి మార్క్స్ తెచ్చుకోవాలనిపిస్తుంది, నా టోటల్ టైం స్టడీ కోసం డెడికేట్ చేయాలనిపిస్తుంది, కానీ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో స్పెండ్ చేయాలనిపిస్తుంటది, వాళ్ళు కొద్దిసేపు కనిపించకపోతే నాకు ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించాలనిపిస్తుంటది, లేకపోతే వాళ్ళైనా నన్ను పిలుస్తుంటారు. ఇలా నాకు ఎప్పుడు కూడాను ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. దాంట్లో ఇంకొక ఫ్రెండ్ అయితే ఉన్నాడు, వాడితోనైతే అసలు రేపు ఎగ్జామ్ ఉందన్నా ఈ రోజు మూవీకి పిలిస్తే నేను కాదనలేను. అమ్మ నాకు ఎంత ఇంపార్టెంట్ పని చెప్పినా ఆ ఫ్రెండ్ చెప్పిన పని నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంటది. కానీ నాకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది నేను చేస్తుంది రాంగ్ అని చెప్పేసి, కానీ ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడలేకపోతున్నాను గురువు గారు, ఎందుకు అలా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ పిల్లవాడు అడిగాడు అనమాట. మిత్రమా, ఇది కేవలం ఆ స్టూడెంట్కి సంబంధించిన విషయం కాదు. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొంతమంది కొలీగ్స్ ఉంటారు, వాళ్ళతో బాగా అనమాట ఎలా అనిపిస్తుంటుంది అంటే వాళ్ళ ఆఫీస్ పని అయిన తర్వాత కూడా చాలాసేపు గాసిప్స్ చేసుకోవడం, వాళ్ళతో మూవీస్కి వెళ్ళడం చేయడం, చాలా టైం వేస్ట్ చేస్తుంటారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది జీవితాలు ఉంటాయనే ఒక ఆలోచనతో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందన్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఒకసారి డిస్కస్ చేయాలనిపించింది. సో ఈ వీడియో మనం చేస్తున్నాం. మిత్రమా, మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రెండ్షిప్ లో మనకి ఎలా తెలుస్తుంది ఇతను కరెక్ట్ ఫ్రెండ్ మనకి, ఇతని వల్ల మనకి ఏ నష్టము జరగదని ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. ఒక కాకి ఒక మర్రి పండును పట్టుకొని ఒక సిటీలోంచి అలా వెళ్ళిపోతుంది అనమాట. ఒక పెద్ద భవనం పైన ఆ కాకి వెళ్తుండగా ఆ మర్రి పండులోంచి ఒక విత్తనం ఆ భవనం పైన పడుతుంది అనమాట. ఆ మర్రి విత్తనం పడిన వెంటనే ఆ మర్రి విత్తనం ఏం చేస్తుందంటే ఆ భవనాన్ని ఎలా పొగుడుతుందంటే, ఏమిటి అదృష్టము, ఎంత పెద్ద భవనం మీద నేను పడ్డాను, ఈ సిటీలో ఇంతకు మించిన భవనం లేదు, ఇంత అందమైన భవనమే నేను ఇంతవరకు చూడలేదు, ఈ సిటీలో ఇంత అందమైన భవనం ఉందని నాకు ఇంతవరకు తెలియదు అని చెప్పేసి ఆ మర్రి విత్తనం పొగడ్డం ప్రారంభించింది అనమాట. పొగిడి తర్వాత ఏమన్నదంటే, భవనమా నాకు చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగింది అనమాట. ఏంటి చెప్పు అని ఆ పొంగిన హృదయంతో ఆ భవనం ఉన్నదనమాట. అప్పుడు ఆ విత్తనం ఏమన్నదంటే, నేను ఇక్కడ పడ్డాను కదా, ఇంత ఉన్నత స్థితిలో నువ్వు ఉన్నావు, నాకు కాస్త చోటిస్తావా నీ దగ్గర, లేకపోతే ఆ కాకి వచ్చి మళ్ళా నన్ను తినేస్తుంది అని చెప్పేసి అంటుంది అనమాట. సరే, ఆ భవనం ఏమంటుంది, సరేరా ఈ సందులో ఉండని చెప్పేసి ఆ భవనం యొక్క ఒక గోడ సందులో విత్తనానికి చోటిస్తుంది అనమాట. అక్కడి నుంచి రోజు ఆ విత్తనం చేసే పని ఏంటంటే ఆ భవనాన్ని పొగడ్డం అనమాట. నువ్వు అది గొప్ప, నువ్వు అంత గ్రేటు, నువ్వు ఇంత గ్రేటు, నీకు తిరుగులేదు, నీకు సాటి లేదు, ఇలాంటి పొగడ్తలే చేస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి ఆ విత్తనం కాస్త మొలకెత్తింది అనమాట. అప్పుడేమని పొగిడింది తెలుసా, భవనమా నువ్వు ఎంత గ్రేటు, నాకు ఈ స్థానాన్ని ఇచ్చావు, ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, నేను జీవితంలో మన బ్రతుకుతాను అనుకోలేదు, కానీ నాకు ఒక బ్రతుకు కనిపిస్తుంది, నేను కాస్త చిగురించానని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ చెప్పింది అనమాట. అలాగే కొన్ని రోజులు పోయినాక అది కాస్త చిన్న మొక్కగా మారిందనమాట. అప్పుడు ఏమన్నదని అంటే, భవనమా నువ్వు ఎంత గొప్ప, అసలు నాకు నా జీవితంలో పచ్చదనం వస్తుందని నేను అనుకోలేదు, కానీ నా జీవితంలో పచ్చదనం వచ్చింది, నువ్వు చాలా గొప్ప, చాలా గ్రేట్, నీకు సాటి లేదని చెప్పి ఇలా పొగింది. అలా కాస్త కొన్ని రోజుల తర్వాత ఏమైంది, అది ఒక చెట్టుగా మారింది అనమాట. ఆ చెట్టుగా మారిన తర్వాత ఏమన్నదంటే, నా జీవితంలో ఇంత ఉన్నత స్థాయిలో నేను ఉంటానని ఏనాడు ఊహించుకోలేదు, ఒక భవనంపై చెట్టుగా నిలిచానంటే నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసు, నీలాంటి భవనమే లేదు, నీ అంత త్యాగం ఎవరికీ లేదని చెప్పేసి ఆ పొగడతలను కాస్త పెంచింది అనమాట. కొంతకాలానికి అది ఒక మహావృక్షంలా తయారైందనమాట. అప్పటికి పరిస్థితి ఏంటంటే మొత్తం గోడలు మొత్తం పగిలిపోయి ఆ బిల్డింగ్ బీటల వారి మొత్తం అసలు ఎప్పుడు కూలిపోతాదన్న పరిస్థితికి ఆ భవనం చేరిందనమాట. అప్పుడు ఆ చెట్టు ఏమంటుంది తెలుసా, మహావృక్షంగా ఎదిగిపోయిన ఆ చెట్టు ఏమంటుంది తెలుసా, భవనమా నీకు తెలుసా, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నాకు చాలా మేలు చేసావు, ఎప్పుడూ నీ రుణం తీర్చుకోలేను అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సిటీలో ఏ భవనం పైన కూడా ఎంత నీడ ఉండదు, చూడు నీ పైన నేను ఎంత నీడనిచ్చానని చెప్పేసి కాస్త తన గొప్ప చెప్పుకుంటూ భవనాన్ని ఎంతైనా నువ్వు గ్రేట్ అని చెప్పేసి పొగడం ప్రారంభించింది అనమాట. కొంతకాలానికి ఏం జరిగిందంటే, ఒక రోజు అనుకోకుండా ఆ విత్తనం నుంచి మహావృక్షమైనటువంటి ఆ వృక్షంతో సహా ఆ భవనం మొత్తం కూడా భూమిలో కూలిపోయింది అనమాట. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంటది ఫ్రెండ్స్. ఎవరైనా మనల్ని
అధికంగా పొగిడి వాళ్ళ పనులు చేయించుకుంటున్నారంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని చెప్పేసి అందరి ఫ్రెండ్స్ నేను ఒకే తాటిలో కట్టట్లేదు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనం మంచి కోరిన వాళ్ళు ఉంటారు, లేదని చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఏంటంటే మనం తప్పు చేస్తే కోపడతారు, లేనిపోని పొగడ్తలు పొగడరు. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళతో పాటు మనం కూడా బాగుపడాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, లేని మాత్రం నేను చెప్పను. కానీ కొంతమంది వాళ్ళ జీవితంలో బాగుపడరు, కొంతమందికి టైం పాస్ కావాలి. వాళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ టైం పాస్ చేయాలనుకునే ఫ్రెండ్కి ఏమనిపిస్తుంది అంటే వాడికంటూ ఒక ప్లేసు, ఒక పర్సన్ కావాలి. అది నువ్వు అవుతావు అనమాట. వాడు కేవలం నీతో గాసిప్స్ చేయడానికి, నీతో మూవీస్ కోసం స్పెండ్ చేయడానికి, వాడికి ఎలాగా కెరియర్ అవసరం లేదు. నీ కెరియర్ కూడా పాడు చేయడానికి వాడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడనమాట. ఎప్పుడు వాడికి అటువంటి అవకాశం ఎవరు ఇవ్వరు కనుక వాడు నిన్ను వాడుకుంటాడు అనమాట. ఎందుకంటే వాడికి నీ వీక్నెస్ అర్థమైంది, నువ్వు పొగిడితే కాస్త వాడి మాట వింటావని తెలిసి వాడు నీకు కాస్త ఎక్కువ పొగడ్డం ప్రారంభిస్తారనమాట. ఇలా పొగుడుతూ కొంతకాలానికి వాడు జీవితంలో పైకి రాడు, మీరు కూడా జీవితంలో పైకి రాలేరు మిత్రమా. ఎలాగైతే ఆ చిన్న మర్రి విత్తనానికి అంత పెద్ద భవనం, అంత పెద్ద అందమైన భవనం చోటిచ్చి తన యొక్క అస్తిత్వాన్ని కూడా కోల్పోయిందో, అలాంటి అస్తిత్వం కోల్పోయే అవకాశం మన జీవితాల్లో కూడా ఉంటుంది మిత్రమా. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు కూడా స్నేహంలో ఒకటే గుర్తుంచుకోండి, నీకు మితిమీరి పొగుడుతూ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నిన్ను మితిమీరి పొగుడుతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర నీకు ఒక పెద్ద దెబ్బ తగిలేటట్టు ఉందనేది మాత్రం అర్థం చేసుకో. అందుకే నీ కెరియర్, నీ లైఫ్, నీ ఫ్యామిలీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పొగడ్తల బారిన మాత్రం మీరు పడకుండా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ have a wonderful life. Thank you very much for your valuable time. Bharat Mata Ki Jai.